ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా ఒక ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్ పేరుతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. సో తొలి 2 రోజులు ఈ మావి గన్ అనే పేరుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన ఆ తర్వాత క్రమంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. అటు కూటమి ప్రభుత్వం కూడా మావి గన్కు సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్లో పడిందనే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు. నమస్తే సార్. ఏంటి సార్, మావి గన్ ప్రతిపాదన ఆల్రెడీ పాత ఇష్యూయే, కానీ ఈ మధ్యన దానిపై చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారు? గన్ను పేలుతుందేమోనని భయపడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, మన చర్చల్లోనే నేను అన్నాను, ఉగాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానంతో అడుగు వేస్తారు. నవంబర్ 9 నుంచి అద్భుతమైనటువంటి విధానం మొదలవుతుంది. ఆయనకి టైం చాలా సుముఖతగా ఉంది, చాలా చక్కగా దీనిలో ఉంది అని చెప్పి నేను ఆనాడే చెప్పాను. మీకు గుర్తుందో లేదు? అవును, నవంబర్ నుంచి ఇది మారుతుంది కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే తొలుత దీని మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. చాలా వరకు అందరూ కలిసి గన్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఇలా ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. అయితే అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ కొత్త ఆలోచన కుంపటి పెట్టింది కూటమిలో. కుంపటి పెట్టింది. ఎలా? ఇప్పుడు అమరావతి అనబడేదాన్ని కొత్తగా మొదలుపెట్టి ఇక అది అంతా అవ్వడానికి 20 ఏళ్ళు పడుతుందో ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ మచిలీపట్నం, ఈ విజయవాడ, ఈ మంగళగిరి, ఈ గుంటూరు, వీటిని అనుసంధానం చేస్తూ వచ్చినటువంటి మావిగన్ అనేది ఏంటంటే, ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత సొబగులు దిద్ది, మరింత ఎస్టాబ్లిష్మెంట్ చేసి, మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, మరింత వ్యాప్తి చెందేలా చేస్తే దానికి పెద్దగా టైం పట్టదు, 5 ఏళ్లలోనే అయిపోతుంది. అండ్ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, అమరావతికి ఏది కావాలన్నా ఎక్కడికో వెళ్ళాలి. ఏది కావాలన్నా అది కూడా ఎప్పుడు వెళ్ళాలి? అది అయిన తర్వాత వెళ్ళాలి. బట్ ఆల్రెడీ మచిలీపట్నంలో మనకి సీషోర్ ఉంది, అలాగే నదుల యొక్క వనరులు ఉన్నాయి మనకి, అలాగే అద్భుతమైనటువంటి విధానంలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది, పెద్ద బస్ స్టాండ్ ఉంది, ఏషియాలోనే నెంబర్ 1. ఇటువంటి అతి ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకొక వనరుల విధానంలో కానీ, అవకాశాల్లో కానీ, దేవాదాయాల్లో కానీ ఏ రకంగా చూసుకున్నా సిద్ధంగా ఏదైతే ఉందో దాన్ని మరింతగా చక్కగా రూపుదిద్దే క్రమంలో ఏదైతే తన అభిప్రాయాన్ని తెలియపరిచారో దీన్ని ఖచ్చితంగా రేపు సపోర్ట్ చేస్తారు. ఆ భయం ఎక్కువ ఉంది. ఇప్పుడు కూటమి అనబడేటటువంటి ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఎప్పటికి అవుతుంది, ఎప్పుడు అవుతుంది అన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన సమాధానం లేదు. 15 ఏళ్లలో చేసేస్తాము అన్నారు, ఆల్రెడీ అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. ఏం సాధించాం? ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది? ఈ రోజుకి ఒకటి కంప్లీట్గా లేదు. పైపెచ్చు ప్రజలకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతవరకు రీప్లేస్మెంట్ ప్రాపర్గా లేదు. అంతేకాకుండా ఏదైతే మళ్ళీ సెకండ్ పుల్లింగ్ అంటున్నారో ఇవన్నీ తీసుకొచ్చి సాధించేదేంటి? ఎక్కడ రైల్వే స్టేషన్ పెడతారు? విజయవాడకే రావాలి. ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తారు? గన్నవరంకే రావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాను అంటే దానికి ఎంత ల్యాండ్ కావాలి? అది ఎన్నాళ్ళు కన్స్ట్రక్షన్ పడుతుంది? అప్పటిదాకా మీరు ఉంటారా ప్రభుత్వంలో? జరగని పని. ఇక్కడ విషయం ఏంటంటే, మావిగన్ అనేది ఒక అధునాతనంగా మొదలుపెట్టేది కాదు. ఆల్రెడీ ఉన్న దాంట్లో మరింత ఉద్యోగ అవకాశాలు, మరింత భూమి యొక్క విస్తరణ అవకాశాలు, మరింత ప్రాజెక్టుల అవకాశాలు, మరింత పెట్టుబడుల అవకాశాలు ఇంకా 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 ఎక్కువ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సో వీటికి అనుసంధానం చేస్తూ ఈ క్యారిడర్ని ఏదైతే అటు సముద్రం దగ్గర నుంచి ఇటు నది వరకు ఈ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉన్న వాటిని చక్కగా తీర్చిదిద్దితే రేపు హైదరాబాద్ కన్నా పెద్దదవుతుంది.
సో ఇక మీరు చెప్పండి, అదే సిద్ధాంతిగా కావచ్చు, ఒక జ్యోతిష్యులుగా కావచ్చు, ఒక మనిషిగా. పండితులుగా కావచ్చు, అంటే శాస్త్రపరంగా చెప్తుంటారు కదా. శాస్త్రపరంగా శాస్త్రపరంగా ఆలోచిస్తే అమరావతి వర్సెస్ మావిగన్ అంటే దేనికి వయబిలిటీ ఉంది, సస్టైనబిలిటీ ఉంది? అమరావతికి వైబిలిటీ ఉండుంటే ఏదైతే మొదలు పెట్టారో ఆ ముహూర్తం బాగా బలంగా ఉండేది, ప్రభుత్వం పడిపోకుండా ఉండేది, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేది. అక్కడే తెలిసిపోలా, అక్కడే అర్థమైంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే భూమి పూజ అనేది ఆ ముహూర్త బలం ఏదైతే ఉందో అది పరమ నిష్ఠూరంగా ఉంది. ఇప్పుడు భూమి పూజ ఏదైతే చేశారో ముహూర్తం పెట్టి అందులో బలం ఉంది అంటే అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలిగా. ఎందుకు బ్రేక్ అయింది అంటే నేను నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో కొద్దిపాటి వివరణలో నేను అడుగుతున్నా. ముహూర్తంలో బలం ఉంటే ఈ పాటికి కొంతన్నా అవ్వాలి కదా. ఏమైంది? ఏమీ కాల. సభలు జరిగినాయి, రాజకీయ సభలు జరిగినాయి, పార్టీల సభలు జరిగినాయి, అందరూ వచ్చారు, అన్నీ చూశారు. అబ్బో అందరినీ కూర్చోబెట్టి, రైతుల్ని కూర్చోబెట్టి చాలా వరకు చాలా చేశారు. ఆ ముహూర్తంలో బలం ఎంత ఉంది అనేది నా అనుమానం. ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇంకోటని పోటాపోటీగా యుద్ధాలు చేశారుగా. దానికోసం అమరావతి రాజధాని కావాలని యుద్ధాలు చేశారు, అమరావతి రాజధానిగా అనౌన్స్ చేశారు. కట్టడం ఏమైంది? ఆ బలం ఎంత ఉంది అనేది ఒక్కసారి పరిశీలించాలి. మావిగన్ అనే దానికి విషయం ఏమిటంటే కొత్తగా అదేంటి మొదలు పెట్టాల్సిన పని లేదుగా. ఏమన్నా ఉందా? లేదు. ఆల్రెడీ మచిలీపట్నం నుంచి విజయవాడకి అద్భుతమైన హైవే ఒకటి మొదలైంది. ఇప్పుడు దానికి మరింత సొబగులు దిద్దుతున్నారు. అలాగే హైవేని ఆనుకొని ఉన్నటువంటి ఈ 3 నగరాలు కలిపిన తరువాత భూమి యొక్క విలువ పెరుగుతుంది, కట్టడాల యొక్క విలువ పెరుగుతుంది, అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ 3టికి చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లె కూడా మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ 3 ప్రాంతాల్లో ఆల్రెడీ రియల్ భూములలో ఒక కదలిక వచ్చింది. భూముల రేట్లు పై ఒక ఎంక్వైరీలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అంటే మీ నుంచి కూడా కొంతమంది పెట్టుబడి పెట్టేవాళ్ళు మిమ్మల్ని చాలా మంది ఉన్నారు. అలాంటి ఎంక్వైరీస్ మీ దృష్టికి వచ్చినాయా? చాలా వచ్చినాయి. ఇప్పుడు అమరావతిలో మాకు 3 ఎకరాలు ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మేసి శుభ్రంగా భవానీపురమో గొల్లపూడు అక్కడ 3 ఎకరాల బదులు ఇక్కడ 1 ఎకరం కొనుక్కో, ఇది 3 ఎకరాల డబ్బు ఇస్తుందని చెప్పిన వాడిని నేను. మచిలీపట్నం సైడ్ పెట్టుకుంటా ఖచ్చితంగా. మచిలీపట్నం పోర్టు రానున్న రోజుల్లో వైజాగ్ తర్వాత మచిలీపట్నమే, కాకినాడ కాదు, మచిలీపట్నమే అన్నంత ఖ్యాతి గడిస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, జాగ్రత్త పడండి, ఏమాత్రం అవకాశాన్ని వదులుకోకండి, ఉన్నవి అమ్ముకోకండి. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఒక సభలో లోకేష్ బాబు ఒక రైతుని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆ రైతు వేసిన ప్రశ్నలకి మంత్రిగా ఉన్న లోకేష్ బాబే సమాధానం చెప్పలేకపోయారు. నేను దీని మీద ఖచ్చితమైన ఒక ఎంక్వైరీ వేయిస్తాను, నేను ఒక ఆలోచన చేస్తాను, తప్పకుండా దీని మీద నేను చర్య తీసుకుంటాను అని చెప్పారే తప్ప ఈ రోజు వరకు దాని మీద కై లేదు. ఈ రోజుకి అది అలానే ఉంది ఆ సమస్య. ఆ రైతు అలానే బాధపడుతున్నాడు. అనవసరంగా పోరాటం చేసి అనవసరంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దెబ్బలు తిని ఇవాళ మేము సాధించింది ఏమిటయ్యా అంటే శూన్యం అని తనే అన్నాడు. మైకు పట్టుకొని అందరి ముందు అన్నాడు. కావాలంటే మీరు చూడండి మాధ్యమాల్లో, అమరావతిలో భూములు ఉంటే చాలా గొప్పగా భావించారు ఒక టైంలో, బట్ ఇప్పుడు కాదు. ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఎన్నో కట్టడాలు అమ్ముడు పోక ఎంత బాధపడుతున్నారో బిల్డర్లు కానీ, ఇలా ప్రాజెక్టు వాళ్ళు కానీ, వాటికి లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాస్త ఊపిరందింది. అమ్మ ఇదేదో కొత్తగా ఉంది, బాగుంది, కొత్తగా చేయాల్సిన పని లేదు, ఉన్నదాన్ని మారుస్తున్నారు, ఇది మరింతగా మనకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. భూముల యొక్క విధానం మారబోతోంది, ఖచ్చితంగా మారుతుంది. సరే, ఇక ఇదే మావిగన్ అంశంపై ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఒక చర్చ మొదలైందో, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని వైరల్ చేసే ప్రయత్నంలో పడ్డారో, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరిట, ఆ తొలి పలుకుల పేరిట ఒక విష పలుకులు వెదజల్లే కార్యక్రమం అయితే నడిచింది. అవును, చాలా జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా ఉన్నాయని యాజ్ ఎ జర్నలిస్ట్ నేనైతే చెప్తా. మీరు ఎలా మాట్లాడతారు? మీరే కాదు, చదువు గురించి తెలిసిన వాళ్ళు,
మాటల గురించి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా సరే నోరు తెరిచి నోట్లో ఉమ్మేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ మాధ్యమం ద్వారా మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కానీ, ఏబిఎన్ యొక్క విధానాల్లో కానీ, ఈ ఆంధ్రజ్యోతి పత్రికా రంగంలో కానీ పనిచేసే స్త్రీలు, పనిచేసే మహిళామణులందరినీ కూడా మీ సోదరుడిగా భావిస్తారో, తండ్రిగా భావిస్తారో, అన్నగా భావిస్తారో, తమ్ముడిగా భావిస్తారో, బిడ్డగా భావిస్తారో, మీ అందరిని అడుగుతున్నా, రాధాకృష్ణ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ మహిళలందరూ కూడా రాధాకృష్ణ అన్న మాటలకి మీరు ఇంకా అక్కడే ఉద్యోగంలో ఉన్నారు అంటే మీరు ఏమిటి అంటే గతి తప్పక ఉద్యోగాలు చేస్తున్నారా, ఇంకో దారి లేక ఉద్యోగాలు చేస్తున్నారా, బాధతో ఉద్యోగాలు చేస్తున్నారా, ఏమిట్రా ఈ కర్మ అనుకుని ఉద్యోగాలు చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండరా, వాళ్ళ దగ్గర ఉంటారుగా మహిళామణులు, వాళ్ళ దగ్గర ఉంటారుగా మొత్తం స్త్రీ జాతి అంతా ఆయన రంగాల్లో వ్యవస్థల్లో అన్నీ ఉంటారుగా. మీకు జీతం ఇచ్చే మనిషి మహిళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడితే మీరు ఇంకా అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారంటే మిమ్మల్ని నేను ఎలా భావించాలి? మిగతా విషయాలు పక్కన పెడదాం. ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళ మీద ఇంత జుగుప్సగా మాట్లాడారు అని తెలిసిన తరువాత మీరు ఇంకా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మిమ్మల్ని నేను ఎలా భావించాలి? కోపం వచ్చినా ఏమీ చేయలేం, బాధపడ్డా ఏమీ చేయలేం. ఆ మనిషి మహిళల గురించి అవమానం చేసినప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మహిళామణులు కానీ, బాహ్యంగా ఉన్న మహిళామణులు కానీ, ఇతరులు కానీ, ఇంకొకళ్ళు కానీ, వీళ్ళు కాదు ధర్నాలు చేయాల్సింది, వాళ్ళు చెయ్యాలి. ఆయన వ్యవస్థలో, ఆయన సంస్థల్లో ఆయన కింద ఉద్యోగం చేసే ఆడవారంతా, స్త్రీ శక్తి అంతా, మహిళలంతా వాళ్ళు చెయ్యాలి ధర్నాలు, వాళ్ళు పెట్టాలి మంట, వాళ్ళు పగలగొట్టాలి అద్దాలు, వాళ్ళు తగలబెట్టాలి ఫోటోలు, మిగతా వాళ్ళు కాదు. ఎందుకు అంటే వాళ్ళు మహిళలేగా, వాళ్ళు ఒక అమ్మ కన్నా బిడ్డలేగా, వాళ్ళు బిడ్డల్ని కన్నా అమ్మలేగా, వాళ్ళు అండగా నిలబడిన తోబుట్టువులేగా. మరి వాళ్ళకి ఆపాదించరా ఇవి? వాళ్ళకి రావా ఆపాదించడం అంటే? ఐ మీన్ టు సే వాళ్ళని తప్పు పట్టినట్టేగా. సో ముందు చర్యలో పూనుకోవాల్సింది ఆ సంస్థల్లో, ఆ వ్యవస్థల్లో రాధాకృష్ణ దగ్గర పనిచేసే మహిళామణులంతా కూడా ముక్తకంఠంతో బాయ్కాట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే ఎంత దిగజారుడుతనము, ఎంత జుగుప్సాకరమో. ఇక్కడ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఏ స్థితి నుంచి రాధాకృష్ణ అనబడేటటువంటి వ్యక్తి ఈ స్థితి వరకు వచ్చారో అదొక్కసారి యావత్ ప్రపంచానికి తెలుసు. పోనీలే వాడు చావు వాడు చస్తున్నాడులే అని అందరూ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడారో దీన్ని ఒక్కసారి బాహ్య ప్రపంచంలో ఉన్న మహిళలు కాకుండా ఆయన దగ్గర పనిచేసే మహిళామణులంతా ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించండి. ఆ మనిషి దగ్గర తీసుకునే జీతంతో మీరు తినేదాన్ని అన్నం అంటారా, అశుద్ధం అంటారా? ఇప్పుడు తాజాగా ఈ ఆర్కే కామెంట్స్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగినప్పుడు, ధర్నాకు ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం నాయకులు తాజాగా కొన్ని స్టేట్మెంట్లు వదులుతున్నారు. ఆర్కేని రాధాకృష్ణను ఎదుర్కోవడం నాడు నీ తండ్రికే చేత కాలేదు, నీ గురువు కేసీఆర్కే చేత కాలేదు, నువ్వెంత అని చెప్పి తెలుగుదేశం నాయకులు, పాయావుల కేశవ్ లాంటి నాయకులు ఛాలెంజ్ విసురుతున్నారు. ఎదుర్కోవడానికి అక్కడ ఏముందని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులేగా ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు క్రమశిక్షణ సంఘం అని ఒకటి ఉంది వారి దగ్గర. ఆ క్రమశిక్షణ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు ఆ మధ్య స్వామివారి కళ్యాణంలో వస్త్రాల దగ్గర వచ్చిన విభేదాల వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఎందుకు టీటీడీ చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసిన తప్పు మీద తీసుకోలేదు? ఎందుకు ఇవాళ ఈ రకంగా వాళ్ళకి కొమ్ము కాస్తున్న ఈ మీడియా మీద ఎందుకు తీసుకోలేదు? ఎందుకు జనసేన ఎమ్మెల్యే చేసిన తప్పు మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ఒక స్త్రీతో కలిసి అతి జుగుప్సాకరంగా రామనవమి నాడు చేసిన వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు? నిన్న ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక టీటీడీ మెంబర్ చేసిన దాని మీద ఎందుకు తీసుకోలేదు? క్రమశిక్షణా సంఘానికి ఏమన్నా కళ్ళు దొబ్బాయా? కళ్ళేమన్నా పోయినాయా? అవి చేయిస్తావండి ముందు, ఇంకొకళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడచ్చు.
ఇక్కడ విషయం ఏంటంటే కూటమిలో జనసేన నాయకుల యొక్క భాగవతాన్ని తెలుగుదేశం వారు, తెలుగుదేశం వారి వ్యక్తుల యొక్క భాగవతాన్ని జనసేన వారు, ఇలా వాళ్ళలో వాళ్ళకే పడి చావట్లేదు అని బాహ్య ప్రపంచంలో పుంకాలుగా వీడియోలు పెడుతున్నారు. మేము లేకపోతే మీకు బతికే లేదని వాళ్ళు, మేము అండలేకపోతే మీ నాయకుడికి అసలు జీవితమే లేదని వీళ్ళు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ విధానాల్లో మాటల్లో వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నిజమే ఈ మావిగన్ అనేది ఒక రకంగా సిద్ధంగా ఉన్నదాన్ని మరింత నగిషీ చెక్కితే మరింత మహానగరం అవుతుంది. సో ముందు ఇది డెవలప్ చేసి తర్వాత అమరావతికి కూడా అండగా నిలుద్దామని ఆలోచించాల్సింది పోయి దీని మీదేమో బురద చల్లడం, ఆ బురదలోనేమో బిల్డింగులు కడతానంటాం. ఎంతవరకు సమంజసం? అయ్యే పనేనా? ఇది అవ్వదు. సో ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం నాయకులు దీని మీద మాట్లాడడం కానీ విమర్శలు చేయడం కానీ ఉన్నాయో అవి మీ యొక్క స్థాయిని, మీరున్న హోదాని, మీకు అప్పచెప్పిన బాధ్యతల్ని దిగదార్చే విధంగా కాకుండా సరైన విధానంలో మాట్లాడితే మంచిది. ఎవరైనా సరే ఇక్కడ చెప్పిన విషయాన్ని మొదట్లో మావిగన్ని అందరూ ట్రోల్ చేశారు. అంటే జగన్లో గన్ను ఉంది కాబట్టి మావిగన్లో గన్నా అన్నారు. భయం ఎందుకు? గన్ను పేలుతుందనా? అది లోడెడ్ గన్ను. రేపు నవంబర్ 9 తర్వాత బాంబులు పేలుతూనే ఉంటాయి, ఆ గన్ను పేలుతూనే ఉంటుంది, అది ఆగదు. నన్ను ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా తిట్టుకున్నా, మాధ్యమంలో ఎన్ని రకాల మాటలన్నా నేను ఏమీ ఫీల్ గాను. ఎందుకు అంటే నిజాన్ని మాట్లాడడానికి నారసింహుడి బిడ్డ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నా, రేపటి రోజున ఇదే మనకి బాగుంది, ఉండని, అమరావతి క్యాపిటల్ రాజధానిగా ఉండని, తప్పేం లేదు, ఇది డెవలప్ అయితే ఏంటి అని అడుగుతారు. సో ఇది డెవలప్ చేసి రాయలసీమలో తాను ఇచ్చిన మాట ప్రకారం అక్కడ న్యాయ వ్యవస్థకి గట్టి పునాదులు వేయడం కూడా జరుగుతుంది. మొన్న అదేంటి వైజాగ్ని రాజధానిగా అనౌన్స్ చేస్తే జగన్ గారు చాలా తప్పు పట్టారు. మరి వాళ్ళ పెట్టుబడులన్నీ వైజాగేగా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వైజాగే రమ్మంటున్నారు, స్టూడియోలు అక్కడే కడుతున్నారు, అన్నీ అక్కడికే తీసుకెళ్తున్నారు, రాజధాని అని చెప్పాల, అంతేగా. ఎవరి తర్వాత ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరు అనౌన్స్ చేసిన దాన్ని ఎవరు ముందుకు తీసుకొస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలంతా కూడా. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, రాజకీయంలో గొడవలు పడండి, విమర్శలు చెయ్యండి, కానీ వ్యక్తిగతమైన విషయాల్లోనూ వారి కుటుంబ సభ్యుల మీద, ప్రత్యేకించి ముందు మహిళా శక్తి మీద ఇంత దిగజారుడు విధానాన్ని తీసుకురావడంలో చాలా అసహ్యపూరితంగా ఉన్నాయి. వాళ్ళ వల్ల కాలేదు, వీళ్ళ వల్ల కాలేదు అంటే అసలు తెలుగుదేశం పార్టీ రామారావు గారిది కదా, ఎలా వచ్చింది ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు? ఓ మహానాయకుడు అయితే అంటాడు, వంగవీటి మోహన్ రంగా గారు అంటే అసలు నాకు తెలియదు, నేను 1-2 సార్లు చూశానని ఒక సభలో అంటాడు, ఇంకో సభలో ఏమో మా ఇంటికి వచ్చాడు, నేనే టీ ఇచ్చాను అంటారు. అంటే ఏ రకంగా మాట్లాడుతున్నారు? అంటే రాజకీయం కోసం ఇంత దిగజారుడుతనమా? మీరే మిమ్మల్ని నీచాతి నీచంగా అసహ్యంగా మాట్లాడుకున్నారు. మళ్ళీ మీరే అదేంటి భుజాల మీద చేతులు వేసుకొని ఛాయ్ తాగుతున్నారు, మీరే పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు. సో ప్రజలు చూస్తున్నారు. అయితే ఇక్కడ రీసెంట్గా ఇదే మావిగన్ అంశంపై లోక్సత్తా వ్యవస్థాపకులు, మాజీ లోక్సత్తా ఇప్పుడు లేదు కదా ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఇదొక తుగ్లక్ చర్య ఉన్నారా ఓకే అంటూ వ్యాఖ్యానం చేశారు. వాస్తవానికి ఇదే జయప్రకాష్ నారాయణ గతంలో రాజధాని అనేది రాష్ట్రం ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పిన ఆయన ఇప్పుడేమో రాజధానులు తరచూ మార్చడం తుగ్లక్ చర్య అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ తరపున మాట్లాడితే, వాళ్ళ తరపున వాయిస్ తీసుకుంటే ఏదో ఒకటి వస్తుందని ఆశ, అంతకుమించి ఏముంది? ఆ మనిషిని అందరూ మర్చిపోయారు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వ స్థానంలో, ప్రభుత్వ ఉద్యోగ స్థానంలో ఉండి తన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి, లేదా కామ్గా పక్కకు రావాలి. ఏదో సాధించేస్తాను, నేను సమాజంలో మార్పు తీసుకొచ్చేస్తాను, అది ఇది అని చెప్పి అన్ని మాటలు మాట్లాడిన మహానుభావుడు అడ్రస్సే లేకుండా పోయాడు. ఇవాళ మరి చదువుకున్న విద్యావేత్త, మేధో సంపత్తి ఉన్న మనిషి, మేధావి, ఆయన ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇవాళ నువ్వు కూటమి ప్రభుత్వం తరపున నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏ ఆశ లేకుండా మాట్లాడుతున్నారా? ఏమి కోరుకోకుండానే మాట్లాడుతున్నారా?
కేసులు తప్పించుకోవడానికి వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చారు, కేసుల నుంచి విముక్తి కలగడం కోసం టీడీపీలోకి వచ్చారు. కాదని చెప్పమనండి. ఇక్కడ విషయాలు ఏంటంటే ఏ ఎండకా గొడుగు పట్టేటటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటే ఈయన అనుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే ప్రముఖ నాయకులవే ఎవడు చూడాలి, నిన్నెవడు చూస్తాడు? మహానుభావుడు ఆయన లక్ష్మీనారాయణ అనుకుంటా, ఆయన పేరు జేడి లక్ష్మీనారాయణ గారు. చక్కగా ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నారు, పక్కకు వచ్చారు, విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. నీకు చేతనైతే నువ్వు ఆ పని చేయి. ఎందుకు ఈ మాటలు? లేదు నేను ఈ పదవి ఆశిస్తున్నాను, నాకు ఈ పదవి ఇవ్వండి అని వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగు. అంతే తప్ప అనవసరంగా అక్కర్లేని మాటలు మాట్లాడి జయప్రకాష్ నారాయణ గారు అని పిలిచే విధానం నుంచి ఆ జయప్రకాశ అనే విధానానికి పడిపోవద్దు. ఇది నా సలహా. గతంలో ఇదే జయప్రకాష్ నారాయణ ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు గుర్తు విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడిచింది. అవును. అప్పుడు ఆ గుర్తు ఎన్టీఆర్కి కాకుండా చంద్రబాబుకు వెళ్ళేలాగా ప్రభుత్వ పరంగా ఈయన కొన్ని కీలకమైన సహాయం చేశారని చెప్పి దగ్గరుండి చేశారు. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు, తెలియపోవడానికి ఏముంది? ఆ రోజు ఆ రకంగా జరగడానికి ఈ రోజు కూడా ఆ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు బతుకున్నారు, ఆ విషయాలు దగ్గరుండి చూసిన వాళ్ళు బతుకున్నారు. సరే మంచో చెడో నా కర్మ కొద్దీ వైస్రాయ్ హోటల్ దగ్గర ఉన్న నేను కూడా చూసా దగ్గరుండి ఆ మహానుభావుడి మీద చెప్పులు వేయించడం, రాళ్ళు వేయించడం, ఆ వ్యాన్ మీద నుంచొని మాట్లాడుతున్నప్పుడు దగ్గరుండి ఆ కార్యకర్తలంతా కూడా రామారావు గారిని పరమ భయంకరమైన అవమానపూరిత విధంగా చేయడం అనేది వైస్రాయ్ హోటల్ గేటు దగ్గర నుంచి అందరం చూసిన వాళ్ళమే. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కూడా అక్కడే ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, అన్ని అందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా ఈయన వచ్చి చెప్పేది ఏముంది? ఆనాడు దగ్గరుండి చేశారు. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా జయప్రకాష్ నారాయణ గారు సమాజంలో మార్పు కోసమని లోక్ సత్తా అని ఒక పార్టీ తీసుకొచ్చారు. నిజంగా అందులో ఏమి లేదని అనుకున్నారో ఎవరు చూడాలి, ఆయన ఎవరు పట్టించుకోవాలి. ఇవాళ ఏ ఆశతోనో ఏ కోరికతోనో లేదు నేను కూడా లైమ్ లైట్లోకి రావాలనో లేదు ఇంకొక ఆలోచన ఏముందో మరి తెలియదు, ఆయన సడన్గా వచ్చి ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజానీకం అంతా. ఇన్నాళ్ళు ఇప్పుడు సమాజం కోసం బ్రతుకుతున్నాను అనేవాళ్ళు సమాజంలో ఉండాలి, జరిగే వాటిని వేలెత్తి చూపించాలి, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ తాట తీయాలి, సమాజ హితం కోరుకునేవాళ్ళు ఏది ఎక్కడున్నారు? నేను కోరుకుంటున్నా అంటే సరిపోదు, దానికి తగిన విధంగా ఉండాలి. ఇవాళ వచ్చి ఏదైతే ఒక ఆలోచన ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు దాని మీద విమర్శనాత్మకమైనటువంటి విశ్లేషణ, సరైన ఆలోచనతో కూడిన చర్చ ఇలాంటివి జరిగితే బాగుంటుంది. కానీ నీకు మనిషి నచ్చలేదని చెప్పేసి నువ్వు నోటుకు వచ్చడం ఆడతావా? ఒక్కసారి ఆలోచించాలంతా కూడా. సో ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి పాలన కేవలం అమరావతి మావిగన్ చుట్టూనే తిరుగుతుందా, లేదా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమైనా? ప్రజల సమస్యలు పూర్తి కావు, ఇచ్చిన హామీలు 100కి 100% అమలు కావు. లడ్డు అయిపోయింది, ఇప్పుడు మావిగన్ వచ్చింది, తర్వాత ఇంకొకటి, ఇలాంటి వాటి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. కేవలం 37% మాత్రమే ప్రజలకి ఉపయోగం జరుగుతుంది. అంతకు మించి అనవసరమైన ఆశలు పెట్టుకోవడం వేస్టు. ఖచ్చితంగా చెప్తున్నా, రానున్న రోజుల్లో ఆటో వాళ్లతో కానీ కూలి కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ జరగబోయేటటువంటి కొన్ని ఇబ్బందికర స్థితుల్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తాం. ప్రత్యేకించి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక భయంకర యుద్ధాన్ని కూడా మనం చూస్తాం రానున్న రోజుల్లో. ఇది జరిగి తీరుతుంది. అంటే రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి ఒక ఉద్యమం రాబోతుంది, నిరుద్యోగుల నుంచి ఉద్యమం వస్తుంది, అలాగే ఆటో ప్రయాణికుల నుంచి ఒక యుద్ధం మొదలవుతుంది. అలాగే చాలామంది ఈ డబ్బు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ వాళ్ళకి కలిగిన నష్టంలో కానీ భూముల విషయంలో కానీ ప్రత్యేకించి అందరూ బయటకు వస్తారు, ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం అమల్లోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది. ఎందుకని? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందరికీ జాబులు ఇస్తే
ఈ ఈ పేమెంట్లు జీతాలు ఇవన్నీ కొన్ని లక్షల కోట్లు అవుతాయి. అవి లేవనా? అయినా ఒకటి ఏ మాటకు ఆ మాట మెచ్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన యావత్ ప్రజానీకానికి చక్కగా చెప్పారు, ఖజానా ఖాళీగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేమేమి చేయలేము, మా వల్ల కాదు, మేము హామీలు పూర్తి చేయలేము అని చెప్పారు. ఉంది కదా ఇది. మరి పాలనకి ముందు, ప్రభుత్వం రాకముందు మరి ఈ సంగతి అప్పుడు కూడా దుయ్యబట్టారుగా. జగన్ దోచుకున్నాడు, జగన్ దాచుకున్నాడు, జగన్ తీసుకెళ్ళాడు, ఇదే మంత్రంగా హిరణ్యకశిపుడు నారసింహుణ్ణి ఎంత స్తుతిచ్చాడో తెలియదు కానీ వీళ్ళందరూ మాత్రం జగన్ అనే భజన విపరీతంగా చేశారు. ఏమైంది మరి? హామీలన్నీ ఏమైపోతున్నాయి? నా కోరిక ఏంటంటే కనీసం రానున్న 3 సంవత్సరాలన్నా ప్రజలకి ఉపయోగపడే విధంగా మీరిచ్చిన హామీలను అమలు తీసుకొచ్చే విధంగా దృష్టి పెడితే మంచిది. ఇక చివరి ప్రశ్న, మావిగన్ అనే అంశం, జగన్ ప్రస్తావించినటువంటి అంశం కూటమి పార్టీని ఎంతగా భయపెట్టిందంటే మీరేం చెప్తారు? ఎంతగా భయపెట్టింది అంటే వచ్చే రానున్న ఎలక్షన్స్లో మనల్ని మనం కోల్పోతామా అనే భయం మాత్రం మొదలైంది. ఎందుకు అంటే మొదట్లో హేళన చేశారు, ఎద్దేవా చేశారు, ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు నిజమే, ఆల్రెడీ సిద్ధంగా ఉన్నదాన్ని డెవలప్ చేస్తే ఖర్చు తగ్గుతుంది, తొందరగానూ అవుతుంది, విలువలు పెరుగుతాయి, అన్ని రకాల వసతులు ఇక్కడే ఉంటాయి. ఇది గనక క్లిక్ అయితే తర్వాత పరిస్థితి ఏంటి అన్న భయం ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది. ఇది వాస్తవం, ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది. ఇప్పుడున్న స్థితిలో అమరావతి రాజధాని అయినా రేపు సపోజ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అనేది ఏర్పాటైతే అప్పుడు ప్రథమ తాంబూలం ఎవరికి ఇస్తారు? మావిగన్కి ఇస్తారు, మావిగన్కే ఇస్తారు. ఎందుకని? ఇక్కడ ఖర్చు తక్కువ, అక్కడ ఖర్చు ఎక్కువ, ఇక్కడ సమయం తక్కువ, అక్కడ సమయం కొన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ అప్పు తగ్గుతుంది, అక్కడ అప్పు 4 పెరుగుతుంది. ఇంత నేను ఆనాడే చెప్పా, ఉగాది తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచనతో వస్తారు అని. అన్నట్టుగానే జరిగింది. 2026 నవంబర్ 9 తర్వాత ఆయన సమయం బాగుంది అని చెప్పా. అదే మీరు అందరూ చూస్తారు. ఇది ప్రిడిక్షనా ఇంకోటా కాదు, ఇది ఖచ్చితమైన విధానం. నేను ఏ పార్టీని తప్పు పట్టట్లేదు, ఏ పార్టీని కించపరచట్లా. జరగబోతున్నది ఇదే అని తెలియపరుస్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి.